ఇచ్చాను, కాల్స్ చేశాను, రండి సక్సెస్ చేయండి అని మనం చెప్పడంతోనే నాకేమనిపించింది, ఇట్ ఈస్ ఏ మెమరబుల్ ఫంక్షన్, ఎనీ ఐ హ్యావ్ టు గో ఆర్ ఐ హ్యావ్ టు అటెండ్ అని అనుకొని రావడం అనేటువంటిది జరిగింది. అంటే చివరిగా నేను ఎక్కడ రిటైర్ అయ్యానంటే మోర్తాడ్ జూనియర్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యాను. నా ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పటికే నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. ఆల్మోస్ట్ అది మంచి స్థితి కావచ్చు, లేదు యావరేజ్ స్థితి కావచ్చు, మంచి క్లాస్ స్థితి కావచ్చు, ఏదైనప్పటికీ నా బాధ్యతలు అనేటువంటివి పుడిచినాయి. ఇక ఆల్మోస్ట్ మేమందరం కూడా బాధ్యతలు వచ్చినటువంటి అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళు సురేఖ మేడం తప్పించి, సురేఖ మేడం గారు వాళ్ళు ఇప్పటికీ సర్వీస్లో ఉన్నారు. మేడం ఒట్టి ముక్కల్లో ఎక్కడ పనిచేస్తున్నా అంటున్నారు. మరి మీరు మీ ఉపన్యాసాలలో మాకు సామాన్యంగా కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. కానీ నేను చేసినటువంటి మా సర్వీస్లో కొంతమంది 30 సంవత్సరాలు చేశారు, కొంతమంది ఇంకెక్కువ చేశారు. ఏదో మొత్తం మీద సర్వీస్ అనేటువంటిది పూర్తి అయిపోయింది. ఈ సర్వీస్కి సంబంధించినటువంటి అన్రిటర్న్ సర్టిఫికెట్స్ అనేటువంటివి మీరు మాకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అన్రిటర్న్ సర్టిఫికెట్స్ అంటే అంటే రాయబడినటువంటి సర్టిఫికెట్. మామూలుగా మీరేం చేస్తారు, ఒక కోర్స్ చేసిన తర్వాత ఒక రిటర్న్ సర్టిఫికెట్ అనేటువంటిది వస్తుంది. అది మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే జీవితంలో గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి కానీ, లేదు ఏదైనా మంచి కంపెనీలో ఆపర్చునిటీస్ ఉండడానికి కానీ ఉపయోగపడుతుంది. మరి అంతకంటే మీరు ఇచ్చినటువంటి ఈ సర్టిఫికెట్స్ ఏవైతున్నాయో అవి మాకు చాలా చాలా హ్యాపీని అందజేస్తాయని నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక కొంతమంది విద్యార్థులు మోతీరామ్, ప్రభాకర్, రాజశేఖర్, మనోజ్ చాలా స్టేజ్ తీసుకొని ఉంటారు. ఫైనాన్షియల్ కొంత హెల్ప్ కూడా చేసి ఉంటారు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయమే, కాదని కాదు. వాళ్ళు చేసినటువంటి సేవలకు అభినందనీయులు కుమారు. ఇక నాకైతే అనిపిస్తుంది ఏంటంటే కొంతమంది they were sincere from the beginning, so they got government jobs or they settled in government jobs. మరి అట్లాంటి సిన్సియారిటీ లేకపోయినా కానీ ఫేట్ ఈజ్ ఇన్విజిబుల్ అని అంటుంటారు ఇంగ్లీష్లో. ఒక సేయింగ్ అనేటువంటిది, అదృష్టం అనేటువంటిది ఎవరికి కనిపించినటువంటిది. మరి ఇంకా మీకు నాకు అనిపిస్తుంది ఏంటంటే టైం ఉంది అని అనిపిస్తుంది. ఈ ఉన్నటువంటి టైం లోపల వచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రతి దాన్ని ఫైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వై షుడ్ నాట్ బి సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్ అనేటువంటి అట్లాంటి గోల్ పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. ఐ హోప్ యువర్ ఏజ్ ఈజ్ అరౌండ్ 30 or 35 years. కొంతమంది 30 సంవత్సరాల వయసు ఉంటుంది. మరి గవర్నమెంట్ జాబ్ పొందడానికి కొరకు 45 అనేటువంటిది మ్యాక్సిమం. ఇంకొంతమందికి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మంచిగా ఈ ఉన్నటువంటి ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా భగవంతుడు మనల్ని ఆశీర్వదించేటటువంటి అవకాశం ఉంది, మనల్ని ఆశీర్వదించేటటువంటి అవకాశం ఉంది. ఇక సుదర్శన్ సార్ ఒక విషయం చెప్పాడు, తర్వాత మురళీధర్ రెడ్డి సార్ కూడా చెప్పాడు. మీరు మీ పిల్లల విషయంలో మంచి శ్రద్ధ తీసుకోండి. వాళ్ళు ఎక్కడైనా చదివించండి, చోట ప్రైవేట్లో చదివించండి, లేదు గవర్నమెంట్లో చదివించండి. ఇప్పుడు మన మోతీరామ్ తీసుకుంటే ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంటే. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మన ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. మనం టార్గెట్స్ పెట్టుకున్నారు. మీ పిల్లలకు చెప్పండి, మీరు టార్గెట్స్ పెట్టుకోండి. మీరు టార్గెట్స్ పెట్టుకుంటే నేను వెనకాల నేను ఉన్నా.
మీకు ఏ రకమైనటువంటి సాయం కావాలన్నా ఆ సహాయాన్ని నేను ఇస్తాను. నా ఆస్తి ఉన్నటువంటి ఆస్తిని అమ్మి మీకు నేను ఖర్చు చేయడానికి రెడీ ఉన్నా. అలాంటి ఎంకరేజ్మెంట్ చేయండి. ఇక ప్రత్యేకంగా మురళీధర్ సార్ ఏమన్నారంటే ఆడపిల్లల విషయంలో కానీ ఇది చెప్పకూడనటువంటి విషయము, ఆయన ఓపెన్ సీక్రెట్ కాబట్టి నేను ఒకసారి అందరి దృష్టికి తీసుకుదామనే ఉద్దేశం చేత చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్యన మరి ఎడ్యుకేషన్ ఏమో కానీ అంటే నటమట వాళ్ళు ఉంది, సిన్సియారిటీ ఎట్టు ఉంది, వాళ్ళు డిటర్మినేషన్ ఎట్టు ఉంది, అండ్ సక్సెస్ అనేటివి కూడా ఉంది, లేదని కాదు. మనం జనరల్గా మాట్లాడినట్టయితే ఏమవుతుందంటే బాయ్స్ ప్రేమలో పడడం, గర్ల్స్ ప్రేమలో పడడం, చివరికి ఈ ప్రేమ వ్యవహారం అనేటువంటిది ఎలా అయిందంటే జీవితాలను పాడు చేయడానికి తల్లిదండ్రులకు మనశ్శాంతి అయినటువంటి స్థితికి తీసుకొచ్చింది. అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ క్యాస్టిజం అనేటువంటిది చాలా ఇది చేస్తున్నటువంటి సమస్య సమాజంలో, దీనికి పరిష్కారం అనేటువంటిది ఒకటే, ఇది ఈ క్యాస్టిజం అనేటువంటి ఉండదు అని అంటే ఇట్లాంటి కొన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టయితే మరి ఆ వ్యవస్థ అనేటువంటిది పోయేటటువంటి అవకాశం ఉంది అని పెద్దవాళ్ళు అనుకున్నటువంటి విషయం. కానీ దాంట్లో ఎన్ని రుసుకున్నాయి అనేటువంటిది మనం చూస్తున్నటువంటి విషయమే. టీవీ న్యూస్లో కానీ లేదు పేపర్లో కానీ ఒకేరైనా కానీ ఒక 10-20% మాత్రమే అవి సుగంధమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద 90% ఆ 80% అన్ని ఫెయిల్యూర్ కేసులే. అటు తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, తర్వాత పిల్లలు కూడా ఆ లైఫ్ పూర్తిగా అంతమవుతుంది. అంచేత తల్లి కానీ తండ్రి కానీ మనం ఏం చేయాలంటే మన పిల్లలను ఎప్పుడు ఒక పంట చూస్తూనే ఉండాలి. ఏదైనా రాంగ్ సైడ్ వెళ్ళినట్టయితే మనం రైట్ సైడ్ చెప్పడానికి వరకు, లేదు రైట్ సైడ్ తీసుకురావడానికి వరకు ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం ఏమనుకుంటుంటే చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఆ నెగ్లిజెన్స్ అనేటువంటిది ఏం చేస్తుందంటే అనేక ఈ కలయిక చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వేల్పూర్ పాఠశాలలో అయితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చేదేమో. సమయానికి స్థానికంగా లేక మిమ్మల్ని కానీ మా సోదరోపాధ్యాయులను కలవలేకపోతున్నాను. మనోజ్ కోరిక ప్రకారము 2 మాటలు మాట్లాడాలంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాగైతే మేము ఈ వయసులో కూడా మా గురువులు మమ్మలను మర్చిపోవడము సాధిస్తాం. తీసుకోకుండా చివరికి నా యొక్క చిన్న కోరిక, వీలైనంత వరకు మీరందరూ కూడాను మాంసాహారానికి దూరం ఉంటూ సాధ్యమైనంత వరకు యోగాకు దగ్గర కావాలని వేదికపై ఉన్న పెద్దలు, గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు ఆనాటి లక్ష్మారెడ్డి గారు, సహచర ఉపాధ్యాయులు, ఈనాటి రిటైర్డ్ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, ఇక్కడ ఇంతకుముందు రాజన్న సార్ చెప్పినట్టు సురేఖ మేడమే రిటైర్ కాలేకుండా రేపు రాబోయే రోజుల్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కూడా కాబోతుంది. ఒకవేళ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న సిఓలు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు అనుకూలంగా మారినట్టయితే, ఇక్కడ కూర్చున్న ఆనాటి నా ప్రియమైన విద్యార్థులు 98, 99 బ్యాచ్, మీతో నాకు 2 సంవత్సరాల అనుబంధం తెగిపోయింది అప్పట్లో. తరువాత మళ్ళీ పెరిగింది. 97 జనవరి వరకు నేను హై స్కూల్లో ఉన్నా. ఆ తర్వాత పక్కన గర్ల్స్ స్కూల్లో పనిచేశాను కాబట్టి 9th, 10th జాయిన్ అయిన వాళ్లకు నా పరిచయం కానీ నా యొక్క సంభాషణలు కానీ నా యొక్క పాఠ్యాంశాలు కానీ మీకు బోధించడం జరగలేదు. కొందరికి ఇక ఒక తరగతి గదిలో
ఉపాధ్యాయుడు రేపు మీకు ఈ పాఠం చెప్తున్నా, ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి అన్నప్పుడు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారో ఆ రకంగా నా పరిస్థితి కూడా ఉండేది. మీరంతా వాళ్ళని మాట్లాడిపించారు, మన సోదర ఉపాధ్యాయులందరినీ మాట్లాడిపించిన కొద్దీ వాళ్ళు మాట్లాడినన్నింటినీ నేను మాట్లాడే దాంట్లోకి తొలగించాలి, డిలీట్ చేయాలి. నేను ఏం మాట్లాడాలనే అంశాలను నేను డిలీట్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ కొత్త రివైండ్లోకి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ అంశాలను నేను ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన వాటికి నేను భిన్నంగా మీ ముందు మాట్లాడాలా, నేను కూడా ఒక స్టూడెంట్ లాగా లేదా టీచర్ లాగా ఇప్పటికిప్పుడు నేను ప్రిపేర్ అయ్యాల్సిన అవసరం ఉంది. ఒక్కటే, సమాజంలో మార్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మార్పులు ఎందుకు జరిగినాయి అనేది, ఎందుకు జరుగుతున్నవి, వాటి కారణాల గురించి లోతుగా వెళ్ళకుండా మీరు ఎలా అయితే ఇలా ఒక తరగతి విద్యార్థులుగా ఒక దగ్గర చేరిందో, భవిష్యత్తులో కూడా మీరు మీ కష్ట సుఖాలకు మీరే కలిసి ఉండే పరిస్థితిని మీరు ఏర్పరచుకోండి. ఈ రోజుల్లో మరి మనం ఆనాటి కుటుంబ వ్యవస్థకు ఈనాటి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు నేను ఈ విషయం మీ ముందెందుకు పెడతా ఉన్నా అంటే, మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం సీనియర్ సిటిజన్స్ను, మీరు యుక్త వయస్సులో ఉన్న యువకులు. మీలో ఈ మార్పులను అవగాహన పెంచడానికి మేము ఈరోజు మమ్మల్ని పిలిచింది కాబట్టి మేము మాట్లాడాలి. ఆనాటి తరగతి గది అంశాలు పక్కన పెడితే ఈనాడు సమాజానికి మనం ఏం చేయగలిగే పరిస్థితి, మనలో మనం ఏం మార్పులు తెచ్చుకోగలుగుతాము. ఇప్పుడు ఆనాడు మనను ఉపాధ్యాయులు పెంచిండు, లేదా ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పిండు. మన పిల్లలకి మనం ఇప్పుడు ఏం చేయాలి? సహోదరులు మాట్లాడారు, ఎక్కడైనా చదివించండి పిల్లల్ని, కానీ బాగా చదివే పాఠశాలలో చదివించండి. ఆ బాగా చదివే పాఠశాలలో గ్రేడింగ్ ఎక్కడికి వెళ్ళిస్తాం మనం? పేపర్ రీడింగ్ చూసా, వీడియోలో అడ్వర్టైజ్మెంట్ చూసా. నేననేది మనం అందరం ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్న టీచర్ల పిల్లల్ని ఎగ్జాంపుల్గా తీసుకోమని చెప్తా ఉన్నా. మీ పిల్లల కొరకు నాగేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాం, గంగాదేవి టీచర్ పిల్లల గురించి మాట్లాడతాం, సురేఖ మేడం పిల్లల గురించి మాట్లాడుకుందాం. ఈ అందరి పిల్లల విషయానికి వస్తే, లక్ష్మారెడ్డి సార్ పిల్లలు కానీ అందరి పిల్లల విషయానికి వస్తే, వాళ్ళు ఆ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల యొక్క ఇంట్రెస్ట్ కారణం అని నేను చెప్తా ఉన్నా. మనం ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నాం? ఒక హాస్టల్లో పడేస్తే, ఒక ప్రైవేట్ స్కూల్లో వేసేస్తే ఆ స్థాయిలో ఎదుగుతారే. మనకు తెలుసు మన పిల్లలు ఏ స్థాయికి ఎదగాలంటే ర్యాంకు వచ్చే స్థాయికి ఎదగాలనుకుంటాం. కొన్ని పాఠశాలలో రాష్ట్ర స్థాయిలో లక్షలాది మందిని అడ్మిషన్ తీసుకుంటారు. పేపర్ ఆడిచ్చేది ఏంటి? నాకు 1000 మందికి 10/10 వచ్చినాయి గ్రేడ్ అంటారు. అందుకని నేను పూర్తిగా డీప్గా వెళ్ళకుండా మన పిల్లల్ని మనం చదివించే స్థాయి, ఇప్పుడు మీకు ఈ అంశాలపైన మేము మాట్లాడాలి కాబట్టి చెప్తా ఉన్నా. మన పిల్లల్ని మన ఇంటి దగ్గర మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత టైం ఇద్దాం, ఆ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎవరైనా హాస్టల్లో ఉంటే హాస్టల్కి సంబంధించి మీరు అడగండి, ప్రశ్నించండి. మీరు పేమెంట్ చేస్తూ ఉన్నారు, ఆ హాస్టల్స్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. మీ పిల్లల ఎదుగుదల లేకపోతే కారణం ఏంటి అనే అంశాలను మీరు ప్రశ్నించడానికి మీకు హక్కు ఉంది. అందుకని పిల్లల విషయానికి వస్తే ఈ రకంగా, తర్వాత మీరు కూడా ఇంకా కొందరు స్థిరపడ్డరు, ఇంకా కొందరు స్థిరపడాల్సిన, జీవితంలో స్థిరమైన స్థానానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా మీ వయసు ఉద్యోగాలకు ఇంకా సరిపోతుంది. మీరు 10వ తరగతి కాపేసినాము, ఇంటర్మీడియట్ కాపేసినాము అని అనకుండా, ముఖ్యంగా మహిళా
విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఆనాటి విద్యార్థులు ఈనాటి గృహిణులు ఉద్యోగస్తులుగా ఉన్నారు కాబట్టి, నా దగ్గర ఇప్పుడు ఒక హిందీ టీచర్ పనిచేస్తూ ఉంది మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ స్కూల్లో. ఆమె వయసు 44 సంవత్సరాలకు ఉద్యోగం తెచ్చుకుంది. ఆమె చదివిందల్లా ఇంటర్మీడియట్ వరకు స్కూల్లో, మిగతావన్నీ ప్రైవేట్గా చదువుతూ మళ్ళీ ట్రైనింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. మరి అందరికీ చెప్పేది, మన వయసు అయిపోయిందని మీరు అనుకోవద్దు, ప్రయత్నం చేయండి. ఉద్యోగరీత్యా స్థిరపడడం మేలైన అంశము. ఉద్యోగంలో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి, ఇతరులకు మనం వారి యొక్క జీవన పరిస్థితుల్లో తేడా కనిపిస్తుంది. అందుకే మీకు ఇంకా అవకాశం ఉంది. ఎవరైనా విద్యార్థులు మీ ప్రయత్నాలను కొనసాగించండి. మా వయసు అయిపోయింది అనే ప్రయత్నాల్లో మీరు ఎవరు అవసరం లేదు అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఏదేమైనా ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు. అవకాశాన్ని కల్పించినందుకు మీకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉన్నత ఒక స్థాయిలో నడిపినము, నిర్వహించుకున్నాము అని చెప్పడానికి మీకు మీ ముందున్న క్యాప్టెన్స్ ఉన్నారు, కో క్యాప్టెన్స్ ఉన్నారు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ప్రస్తుతం సార్ బెంగాల్ మండల్ PRDU జనరల్ సెక్రటరీగా ఉన్నా సార్. ఇప్పుడు ఈ ఆర్మూర్ సబ్ డివిజన్ లోపల ఒక ఇద్దరు హెడ్ మాస్టర్ల గురించి చాలా హై స్కూల్లో చర్చ జరుగుతుంది సార్. అందులో ఒకటి సంజీవారెడ్డి గారు అయితే, రెండవది లక్ష్మారెడ్డి సార్. నేను చాలా మండలాలకి మా యూనియన్ పరంగా వెళ్ళినప్పుడు చాలా హై స్కూళ్ళల్లో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా బాగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ విషయం లోపల మరి నేను సంజీవారెడ్డి సార్ అడ్మినిస్ట్రేషన్ అయితే చూడలేదు. సార్ చెప్పినట్టు లక్ష్మారెడ్డి సార్ ఉన్నారు కాబట్టి, అంటే డిఫరెంట్ స్టైల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తూ, అంటే మీ దగ్గర పనిచేసినటువంటి టీచర్లు మాట్లాడుకునే మాట సార్ ఇది. అంటే అక్కడక్కడ ఇంకా కొంత రిటైర్ కాకుండా ఉన్నారు. అంటే అంత బాగా మీరు ఆ రోజు పాఠశాల విషయం లోపల, అవి నడిచే విషయం లోపల ఈ స్థాయిలో ఉండగలిగాం సార్. నిజంగా చాలా మటుకు నేను ఇప్పుడు చూస్తున్న దాంట్లో అడ్మినిస్ట్రేషన్ లోపం అనేది చాలా ఉంటున్నది సార్. ఒకవేళ మీ లాంటి వ్యక్తులు కనుక నిక్కచ్చిగా అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా జరిపితే చాలా పాఠశాలలు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని సాధించుకునే దిశలో ఉంటాయి సార్. దానికి మీకు ధన్యవాదాలు. మరి ఇప్పుడు మా పెద్ద సార్, ఆయన స్కూల్కి వచ్చిందంటేనే అదొక రకమైనటువంటి ఫీలింగ్. హెడ్ మాస్టర్ ఎప్పుడు కూడా నేను చాలా స్కూళ్ళలో చూస్తూ ఉన్నా, ఆఫీస్ రూమ్లో ఏదో ఒకటి రాసుకునేట్టు, ఏదో రిపోర్టు సబ్మిట్ చేయాలని చెప్పేసి ఆఫీస్ రూమ్లోనే ఉంటూ రాయడం అనేది చాలా స్కూళ్ళలో నేను చెప్పకూడదు అని చూస్తున్నా సార్. కానీ ఆ రోజు సార్ ఒక అడ్మినిస్ట్రేషన్ విషయం లోపల సారు హెడ్ మాస్టర్ రూమ్లో కంటే కూడా గ్రౌండ్లోనే ఎక్కువ సమయం ఉంటుండే. ప్రతి పిల్లవాడి మీద బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినావు, ఎందుకు వెళ్తున్నావు అని ఖచ్చితంగా మరి మీరు పాటిస్తూ చాలా స్ట్రిక్ట్గా నిక్కచ్చిగా ఉన్నారు సార్ మీరు. అందుకే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించడం జరిగింది. మీ పేరు కూడా చిరస్థాయిగా ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీ పాదాలకు నమస్కరిస్తూ సార్ మాట్లాడవలసిందిగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సార్. సారు ఉన్నాడంటే మనకు స్టార్ కూడా రాకపోతుండే, తెలిసలేదు అందరికీ. ఈనాటి సమావేశానికి కష్టాలు అనుకోకుండా మీ సోదర సోదరీమణుల యొక్క పిలుపును పురస్కరించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ మొదటగా మంచి శుభాకాంక్షలు, మునుముందు కూడా అభివృద్ధి పథంలో వెళ్ళాలని చెప్పడం. తర్వాత ఇక్కడనే నా పక్కనే వైపులో కుడియడంలో కూర్చున్నటువంటి సహా ఉపాధ్యాయ బృందం, వారికి నా తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు. అయితే
ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక కోరిక ఉంటుంది, ఎదుటి వారిని ప్రోత్సహిస్తే మనకు మునుముందు ఏదో లాభం అవుతుంది. కానీ అలా కాదు, ఈ వేల్పూర్ పాఠశాలలో చదువుతున్న మునుముందు విద్యార్థులకు కూడా అలాంటివి ఉండదు. అయితే ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఇప్పుడు అందరిలో అభిప్రాయము ఉన్నా దానికి ఒక కారణం ఉంది. వేల్పూర్ పాఠశాలలో నేను పని నిర్వహిస్తున్నటువంటి సమయంలో, ఎందుకంటే మీలో ఎవరికైనా ఒకరిద్దరికి తెలిసొచ్చు, నేను చదివింది కూడా మీలాగా అదే పాఠశాల. 1958 నుండి 1961 వరకు 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివినటువంటి పాఠశాల. దానికి కారణం ఇక్కడనే ఉన్నటువంటి సంజయ్ రెడ్డి సార్ గారి యొక్క తండ్రి, మా తల్లి, అన్న చెల్లి. అర్థమైంది మీకు? అమ్మమ్మ ఊరు కాబట్టి. అయితే నేను అక్కడికి రాక మొదలు 1980లో పాఠశాలలో కొన్ని అస్తవ్యస్తలు జరుగుతున్నటువంటి విషయం గ్రామస్తులు గమనించి అక్కడికి నన్ను తీసుకురావడం జరిగింది. అందుకని నేను చదివిన పాఠశాల, నాకు తెలిసిన గ్రామస్తులు ఇక్కడ ఏదో పిల్లలను బాగుపరచాలనే ఉద్దేశంతో, మీ అందరికీ తెలుసు, వ్యక్తిగతంగా వేదిక మీదకి వచ్చి మాట్లాడినా, కూర్చుండి గుసగుసలు పెట్టుకున్నా, మీ అందరిలో ఉన్నది ఏంటంటే కఠినస్తుడు. ఆ కఠినం కాదు, మీకు ఇప్పుడు తెలుసు, ఆనాడు అనుభవించిన దానికి మనం నిలబడగలుగుతున్నామని. అయితే ఆ పాఠశాల గురించి ఏ విధంగా మీరు ప్రవర్తించారో అని ఇప్పుడు చెప్పడం కాదు. ఈరోజు ఇక్కడ గమనించినటువంటి నేను ఏంటిదంటే, ప్రతి సంవత్సరం పాఠశాలలో 15వ ఆగస్టు రోజునో, 26 జనవరి రోజునో, లేక పాఠశాల దినోత్సవం రోజునో నిర్వహిస్తున్నప్పుడు ఎంతసేపు కూర్చోవాలని మీరు గుసగుసలు మాట్లాడుకోవటము, లేకపోతే పక్కన ఉన్నటువంటి అలజడిని ఏర్పాటు చేయటము జరుగుతున్నటువంటి విధంగా ఉంది మీలో. అందుకని దానికి కారణం ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి మార్పు. అందుకని అటువంటి మార్పుకు ఇంకా మీరు ప్రోత్సాహం ఇవ్వకండి. ఎందుకంటే ఇక్కడ ఈ వెంబడ వచ్చినటువంటి 3-4 పిల్లల సంగతి మీ అందరూ గుర్తిస్తూనే ఉన్నారు. వారి మీద మీ బాధ్యత ఏమీ లేనట్టుగా కనబడుతుంది. అయితే ఇక నేను ఆనాటి విషయం కానీ ఈనాటి విషయం కానీ చదువుల గురించి నేను చెప్పదలుచుకోలేదు ఈరోజు. ఎందుకంటే మీరు విద్యార్థులు కాదు, నేను ఉపాధ్యాయుని కాదు. మీరందరూ కూడా ఈనాడు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే నాలో సగం వయసు ఉన్నటువంటి వారు మీరు. అందుకని ఇప్పుడు ఉపాధ్యాయులు కానీ మీరు కానీ చెప్పారు, మేము ఏదో నేర్చుకున్నాము సారు చేయబట్టి. చివరిగా ఇప్పుడు చెప్పినటువంటిది, ఈ రెవెన్యూ డివిజన్లో చాలా చదువుకున్న విద్యార్థులు లేకుంటే పనిచేసిన ఉపాధ్యాయులు అలా బాగుండేదని. అదొక్క విషయం మీకు తెలియదు, నేను అట్లా అనడానికి ఇప్పుడు చెప్తాను. వేల్పూర్ స్కూల్కు వేరే గ్రామం నుంచి రావాలని అనుకుంటే ఉపాధ్యాయులు రాకపోయేది. ఇక్కడ ఉన్న వాళ్ళకేమో మాకు ఎక్కడో దూరం అయిపోతుంది కదా అని ప్రయత్నం చేస్తుంటే మేము అక్కడికి రాము, ఇంకెక్కడికైనా వెళ్తామని చెప్పేది. కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మాత్రం ఇంకా కొన్నాళ్ళు ఇక్కడనే ఉంటే బాగుండేది అని అనుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి శ్రమ ఉండేది కాదు పాఠశాలలో, వారి వ్యక్తిగత విషయంలో కానీ వారి తరగతి గది నిర్వహణలో కానీ. కానీ బయట వాళ్ళు ఏమనుకునేదంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ కఠినము 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 అని. ఏమి కఠినం లేదు, వారి వారి వృత్తి నిర్వహణ మీరు ఇప్పుడు చెప్పడమే జరిగింది. క్లాస్ రూములో ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల గురించి వారిని ఏదో విధంగా మార్చాలనేటువంటి ధ్యాస ఉండేది తప్ప వారికి కష్టం అనేది ఏమీ లేదు.
ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మీరు రోజు రేడియోలో, టీవీలో, దినపత్రికల్లో, లేకపోతే ఓ నలుగురు మధ్యలో చర్చలు వింటూనే ఉన్నారు. మరి ఇప్పుడు చివరిగా తను మర్చిపోయాడు, లేకపోతే మరి ఏదో మధ్యలో చెప్పాలనో ఆ మోచనం స్టేజ్ మీదకి వచ్చి చెప్పడం జరిగింది. మీ చేతిలో జేబుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లలో వచ్చేటువంటి వార్తలను మీరు నమ్మకండి. మీకు అసభ్యకరంగా ఉన్నట్టయితే అటువంటివి మా అటువంటి సంస్థకు అందజేయండి అని. మీరు గమనించడం లేదో మన తెలంగాణ ప్రాంతం వెనుకపడిపోవడానికి కారణం ఈ నిరక్షరాస్యత ఏనాటి నుంచో ఉండటము. అక్షరాస్యులు అయినాము, మేము ఉద్యోగం చేస్తున్నాము, మేము వ్యాపారం చేస్తున్నాము, మేము సంపాదించుకుంటున్నాం అన్న మీ కుటుంబం గురించి ఆలోచించడం లేదు. డబ్బులు వస్తాయి వెళ్తాయి, చివరికి మన జన్మం అంతమైన రోజు కూడా ఈనాడు ఆ రథాలు క్యాసెట్ పెడతారు. ఎంత సంపాదించినా ఈ రోజు నువ్వు వచ్చినాడు రాలేదు నువ్వు ఎంబడా, ఇప్పుడు వెళ్ళదు నీ ఎంబడా, నీ భ్రమంతా కూడా ఆ పరికి పొదల్లోనే తిరుగుతూ ఉంటుంది. అందుకని మీరు అది మర్చిపోండి. కుటుంబం గురించి, పిల్లల గురించి ఆలోచించి మంచి భావి తరాలు ఏర్పరచుకోవడానికి మీ వంతు కృషి చేయండి. మీ ఉద్యోగము, మీ వ్యాపారము వదిలిపెట్టమని కాదు, మీ వృత్తులను వదిలిపెట్టమని కాదు, వారికి కొద్ది సమయం కేటాయించండి. దీనికి ఒక ఉదాహరణ మీరు ఎవరు కూడా చదవకపోవచ్చు, కానీ ఈనాడు ఆదివారం వచ్చే ప్రత్యేక సంచికలో అసలు ఆ వ్యక్తి గురించి కూడా మన జిల్లా వాళ్ళకు తెలియదు. డి రాజారెడ్డి అని ప్రపంచంలో 1980లోనే 10 మంది ఈ నాడీ వ్యవస్థ గురించి చదివినటువంటి డాక్టర్లలో ఒకడు. కామారెడ్డి పక్కన ఉన్న జంగన్పల్లి వాస్తవులు ఇప్పటికి బ్రతుకున్నాడు. ఆయనకు 2 కొడుకులు. ఆయన నిమ్స్ డైరెక్టర్గా పనిచేసిండు. ఆయన ఈనాటికి వైద్య వృత్తిలో వివిధ డాక్టర్లకు సూచనలు ఇవ్వడానికి వెళ్తూనే ఉన్నాడు. ఆయన 2 కొడుకులు అమెరికాలో ఉంటే కోడళ్లకు ఒక ఉచిత సలహా ఇచ్చి, మీరు మాత్రం ఉద్యోగం చేయకండి అమెరికాలో, మీకు సంపాదనకు మీ భర్తలే ఉన్నారు, మీరు చేయకండి. ఎందుకంటే మీ పిల్లల గురించి చూసేవారు ఉంటారు. అందుకని సంపాదన ముఖ్యం కాదు, ఇవాళ జేబులో ఉన్నా లేకపోయినా దినం గడిచిపోతుంది. కానీ మన కుటుంబ, మన సంతతి చెడిపోయినట్టయితే ఎవరి తరం కాదు బాగుపరచడానికి. అందుకని మీది విద్యార్థి దశ అయిపోయింది, బాల్య దశ, యవ్వన దశ చివరంకంకి వచ్చింది. కావున మొదలు మీ పిల్లల గురించి ఆలోచించండి. ఇవన్నీ విద్యా వ్యవస్థలో నేను వెళ్ళను, కానీ మీరు ఎక్కడ చదివించినా మన పిల్లలు ఏం చదువుతున్నారు, పాఠశాలలో ఏం చదివారు, ఉపాధ్యాయులు ఏం చేశారు, మన పిల్లలు రాసినటువంటి ఇంటి పనిలో ఎన్ని పొరపాట్లు చేశారు, మరి ఎన్ని సాధించారు, మరి ఎలా ఉన్నది మన విద్యార్థి ఇంటి ప్రవర్తన, పాఠశాల ప్రవర్తన అనేది. దానికి కారణం మొదలు మీరు కొన్ని అలవాట్లు మానుకోవాలి. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ 2 సెల్ ఫోన్లు, 2 సిమ్ కార్డులు పెట్టుకుని గంటల తరబడి వారి ముందు మాట్లాడడం మానివేయాల మొదలు. ఎందరో పిల్లలు ఇప్పుడు అడుగుతున్నారు, నన్ను సెల్ వాడద్దంటున్నావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని. అందుకని వారికి అవకాశం ఇవ్వద్దు. మనకు ఈ చిన్న వయసులో ఎదుటి ప్రశ్న వేసే అవకాశం మనమే ఇచ్చి పొరపాటు చేస్తాం. అంతేకాకుండా టీవీల వల్ల సీరియళ్లను, సినిమాలను వాళ్ళని కూర్చోబెట్టుకొని చూడాల్సిన పరిస్థితి మీలో ఉండదు. అందులో ఎన్నో రకాలైనటువంటి చెడు అభిప్రాయాలు ఉన్నటువంటివి వస్తుంది. అంతేకాకుండా భారతదేశం యొక్క సంస్కృతిని వివిధ దేశాలు అనుసరిస్తుంటే మన వాళ్ళేమో విదేశాల అలవాట్లకు అలవాటు పడుతుంది. దానివల్ల మన పిల్లలు చెడిపోతుంది. సినిమాల్లో కానీ మన యొక్క వేషధారణలో గమనిస్తే ఆడవాళ్లకు, పిల్లలకు
సగం బట్టలే కనబడుతుంటాయి. మగవాళ్ళకేమో పూర్తిగా శరీరం నిండుగా ఉంటుంది. అందరూ వాడుతున్నారు, మన పిల్లలకి ఎందుకు అన్నది. కానీ మనము వాళ్ళని మంచి వాళ్ళని తయారు చేయాలి. మంచిని ఇతరుల నుంచి గ్రహించాలి, కానీ చెడుని ఇతరుల నుంచి కాదు. ఎందుకంటే మీరందరూ చెప్తున్నారు వేల్పూర్ స్కూల్లో పనిచేయడం కానీ చదువుకోవడం కానీ మంచిదే. దానికి చెప్తాను, మీరందరూ కూడా ఇక్కడ ఏదైతే ముందుగా వచ్చి ఏదో పొగడతలను వాస్తవాలు చెప్పి ఉండవచ్చు, కానీ అది మీ బాగు కొరకే ప్రయత్నం చేశారు అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయ వర్గం. అయితే దానికి ఒకటి ఉదాహరణ చెప్తాను. అసలు పాఠశాల వేల్పూర్లో చదివిన విద్యార్థుల యొక్క చరిత్ర మహా గొప్పది. అక్కడ మొదటి నుంచి కూడా చదివిన వాళ్ళు ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు. కానీ విద్యాశాఖలో అత్యున్న స్థానానికి ఎవరు వెళ్ళలేదు. కానీ కొందరు వినిండొచ్చు, మీరు చూడకపోవచ్చు, కానీ వేల్పూర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్గా సత్యనారాయణ అని ఉండేది. ఆయన కొడుకుల్లో ఇద్దరిలో చిన్నవాడు విద్యాశాఖలో అదనపు సంచాలకులుగా కొనసాగుతున్నారు. ఈరోజు అడిషనల్ డైరెక్టర్ అనేటువంటి పదవులు ఐఏఎస్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఏ శాఖలోనైనా కానీ సంబంధిత శాఖ వారికి అదనపు సంచాలకులుగా ఆఖరు. ఆయన వేల్పూర్ స్కూల్లోని చదివినటువంటి విద్యార్థి 1983-84 వెనుక తెలియపడుతుంది మీకు కూడా. ఆ 80 అయితే రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి ఉన్నప్పుడు నేను హైదరాబాద్లోనే ఉంటాను కాబట్టి చూద్దాం అక్కడికని వెళుతూ ఉంటే చాంబర్ ముందు నిలబడి ఉంటే ఆయన పక్కకి ఇద్దరు డిప్యూటీ చేసిన ఆఫీసర్ నిలబడేది. అక్కడ దూరం నుంచి వస్తుందని చూసి నమస్కారం సార్ అని అన్నాను. ఇద్దరు మరుక్షణంలోనే అందరు ఉపాధ్యాయులు నీకు నమస్కారం అంటే నువ్వెందుకయ్యా ఆయనకు నమస్కారం అంటున్నావు అని అడిగాను. అయితే ఆయన వెంటనే జవాబు, సార్ అందరు ఉపాధ్యాయులు కాదు, ఆయన నా ప్రధాన ఉపాధ్యాయులు, అందుకే చేసినామని చెప్పారు. ఇప్పుడు మన ముందున్నటువంటి మోతిరామ్ అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. మీరు అందరూ అడిగిన నంబర్ చెప్పలేదు. అందులో ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసే శాఖలో బహిర్గతం కాకూడదు ఏ విషయం కూడా. అంటే మనం ఏ పని చేసినా, ఏ వృత్తి చేసినా దానికి వన్నె తీసుకురావాలి, పట్టుదల ఉండాలి. ఏదో ఇతరుల కూడా కాదు, ఇతరుల మెప్పు కోసం కాదు, మన గొప్పతనం అనేది కాదు. నువ్వు చేయాలి, చేస్తున్నావు అంతే. వీరే కాదు, ఇప్పుడు ఆయనతో కూడా చెప్పినాను, అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయినారు స్కూల్ నుంచి. పక్కనే ఉన్నటువంటి చేంగల్ వాసులు వరంగల్ నుంచి రిటైర్ అయింది ఆయన కూడా, జాన్ వెస్లే. తర్వాత ఇప్పుడున్నటువంటి ఎస్ ప్రతాప్ షేపూర్ సంగన్నాని ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి కూడా పై పదవికి వెళ్ళటం జరిగింది. అతను చేపూడు మాత్రమే. చీఫ్ ఇంజనీర్లు అయినరు, డాక్టర్లు అయినరు, మీలాగా వృత్తులలో ప్రావీణ్యత సాధించరు. మీతో చెప్పేది ఒకటే, మీ పిల్లలను కాపాడండి, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దండి. ఎంత పని ఉన్నా 1 గంట అయినా వారి కొరకు కేటాయించండి. ముఖ్యంగా తల్లులుగా ఉన్నటువంటి ఎదుటి ఉన్న వారికి ఇది ఈరోజు తరగతి గది కాదు, కానీ మీరు గమనించాలి, వారి ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు వారి కార్యకలాపాలను గమనిస్తూనే ఉండాలి. 2 కళ్ళు కాదు, ఆ శివుడికో ఎవరికో 3వ కన్ను ఉన్నది అన్నట్టు అటువంటి విధంగా కూడా మీరు గమనించాలి. ముఖ్యమైనటువంటి తల్లి మీద ఉంటుంది. తండ్రి వారికి కావాల్సింది ఏర్పాటు చేశారు తప్ప క్రమశిక్షణ నేర్పేది తల్లి మాత్రం. ఏదో వదిలిపెట్టి అందరి పిల్లలు ఉన్నారు మన పిల్లలని కాదు, అందులో మంచి వాళ్ళని గుర్తిస్తారు కానీ అందరిని ఎవరు కూడా గుర్తించరు. ఇక ఏదో ప్రతి వాళ్ళు
లక్ష్మారెడ్డి సార్లో ఉన్నది ఏమీ లేదు, ఆయన చేసేది ఏమీ లేదు. నేను చెప్పినాను, ఇంకా వేరే స్కూల్లో ఎక్కడ చదివినా అది వేరు. వేల్పూర్లో చదివాను, ఆనాటి పరిస్థితులు నాకు తెలుసు, నేను అనుసరించిన విధానం తెలుసు. నేను ఎవరికి పొగడ్తల కొరకు చేసింది కాదు, ఎవరిని భయపెట్టింది కాదు, ఎవరికి కష్టం ఏర్పరిచింది కాదు. కానీ మనం అన్నప్పుడు ఎదుటి వారికి మనతో తోచిన రీతిలో సహాయపడాలి. సన్మానాన్ని స్వీకరించండి. మరి ఈ స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాన్ని కన్న విన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటే
కలతే పడకు